పురాణకాలం నుంచి అనేక వింతలు, విశేషాలకు నిలయం భారతదేశం. ఇదే క్రమంలో సమాధానాలు లేని అనేక ప్రశ్నలు కలిగి ఉన్న రహస్యాల దేశం. దీనికి తోడు ఇక్కడి ప్రజలకు బంగారానికి విడతీయలేని అనుబంధం కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది బంగారానికి సంబంధించిన రహస్య నది గురించే. అవును, జార్ఖండ్ నుంచి ప్రవహిస్తున్న స్వర్ణరేఖ నదిలో నీటితో పాటు బంగారం కూడా ప్రవహిస్తుంది. ఇది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల గుండా ప్రవహిస్తోంది. రత్నగర్భ ప్రాంతంలో ప్రవహిస్తున్న ఇందులో స్వచ్ఛమైన బంగారం ఉందని మనలో చాలామందికి తెలియదు. గత కొన్నేళ్లుగా ఈ నదితో పాటు ఉపనది అయిన కర్కారిలో ప్రవహిస్తున్న ఇసుక నుంచి భారీ మెత్తంలో బంగారం బయటపడుతోంది. 474 కిలోమీటర్లు పొడవున్న ఈ నది జార్ఖండ్ రాజధాని రాంచీకి దాదాపు 17 కిలోమీటర్లు దూరంలో ఉన్న నాగ్ది గ్రామంలోని రాణి చువాన్ అనే ప్రదేశం నుంచి ఉద్భవించింది. అక్కడి నుంచి ప్రవహిస్తూ ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇక్కడ నివసించే స్థానిక గిరిజన కార్మికులు ఇసుకను ఫిల్టర్ చేస్తూ నది గర్భం నుంచి బంగారాన్ని బయటకు తీయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇదే తరహాలో బంగారం ప్రవహించే నది ఒకటి కెనడాలోనూ ఉంది. కెనడాలోని డాసన్ సిటీలో ప్రవహించే క్లోండికే నది నుంచి బంగారం కూడా కనుగొనబడింది. జార్జ్ కార్మాక్, డాసన్ చార్లీ, జిమ్ మాసన్ ఈ నదిలో బంగారం దొరుకుతుందని మొదట వెల్లడించారు. బంగారం అందరికీ ఇష్టమే. అసలు ఈ నదిలోకి బంగారం ఎలా వస్తోంది, ఎక్కడి నుంచి వస్తోంది అనేది ఎవరికీ తెలియదు. శాస్త్రవేత్తలు కూడా కొంత ప్రయత్నించి వదిలేశారు. ముఖ్యంగా జార్ఖండ్ రాజధాని రాంచీకి దగ్గర్లో కిస్కా అనే గ్రామం ఉంది. అక్కడే ఈ నది పుడుతోంది. అక్కడ ప్రజలు నది ఒడ్డుకు వెళ్లి ఇసుకను జల్లెడ పడితే అందులో బంగారం లభిస్తోంది. అందువల్ల రోజూ ప్రజలు నది దగ్గరకు వెళ్లి ఇసుకను సేకరించి దాన్ని నీటితో మెల్లమెల్లగా తడుపుతూ పెద్ద రాళ్లన్నీ పోయేలా చేస్తారు. చివరకు సన్నటి రజను మిగులుతుంది. దాన్ని కూడా ప్రాసెస్ చేయగా బంగారం మిగులుతుంది. ఆ బంగారాన్ని వారు అమ్ముకొంటున్నారు. ఇక్కడ బంగారం అనేది కుప్పలుగా ఏమీ దొరకదు. చాలా తక్కువగానే దొరుకుతుంది. అయినప్పటికీ ఆ మాత్రం దొరికినా చాలనుకుంటున్నారు స్థానికులు. దాన్ని సంపాదిస్తూ బతికేవారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలామంది సూర్యోదయంతోనే నదికి వస్తారు. తమ దగ్గరున్న ప్రత్యేక వస్తువులతో నీటితో తడుస్తూ ఉన్న ఇసుకను సేకరిస్తారు. దాన్ని జల్లెడ పడతారు. మధ్యాహ్నం దాకా ఈ పని చేస్తారు. ఆ తర్వాత తమతో తెచ్చుకున్న గిన్నెలో బంగారం రజనులు వేసుకుని పట్టుకెళ్తారు. ఆ బంగారాన్ని కొంతమంది తమ ఇళ్ల దగ్గర అమ్ముకుంటారు. మరికొందరు రాంచీకి వెళ్లి అక్కడి బంగారం షాపుల్లో అమ్ముకుంటున్నారు.